ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ గెలుపు దిశగా సాగుతోంది. 252 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియాకు అదిరిపోయే ఆరంభం అందించాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఓపెనర్ గిల్తో కలిసి తొలి వికెట్కు 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో 31 రన్స్ చేసిన గిల్ను శాంట్నర్ అవుట్ చేశాడు. వన్డౌన్లో వచ్చిన విరాట్ కోహ్లీ ఒక పరుగుకే పెవిలియన్ చేరాడు. దీంతో పరుగులు చేయడం కష్టంగా మారింది. మరోవైపు కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన రోహిత్ 7 4లు 3 6లతో 76 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నారు. కివీస్ బౌలర్లలో శాంట్నర్, రచిన్ రవీంద్ర, బ్రాస్వెల్కు తలో వికెట్ దక్కింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ గెలుపు దిశగా సాగుతోంది. 252 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియాకు అదిరిపోయే ఆరంభం అందించాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఓపెనర్ గిల్తో కలిసి తొలి వికెట్కు 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో 31 రన్స్ చేసిన గిల్ను శాంట్నర్ అవుట్ చేశాడు. వన్డౌన్లో వచ్చిన విరాట్ కోహ్లీ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు. దీంతో పరుగులు చేయడం కష్టంగా మారింది. మరోవైపు కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన రోహిత్ 7 4లు 3 6లతో 76 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. పద్మశాలిల ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొండా లక్ష్మణ్ బాపూజీకి తమ ప్రభుత్వం తగిన గౌరవం ఇస్తుందని చెప్పారు. బలహీన వర్గాల హక్కులను కాలరాసేందుకే బీఆర్ఎస్ బీజేపీ కులగణనను విమర్శిస్తోందని ఆరోపించారు. మరోవైపు లక్షలోపు రుణాలున్న నేతన్నలకు గుడ్ న్యూస్ చెప్పింది సర్కార్. ఈ బడ్జెట్లో రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. తెలంగాణ ఉద్యమం కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ ఎన్నో త్యాగాలు చేశారని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయనకు 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో తగిన గౌరవం దక్కలేదని విమర్శించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించిన అఖిల భారత పద్మశాలి మహాసభలకు సీఎం చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. టెక్స్టైల్ వర్సిటీ ఏర్పాటు చేసి దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టారని, ఆసిఫాబాద్ లో మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడతామని ప్రకటించారు రేవంత్ రెడ్డి. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఉన్న శాసనసభ సభ్యత్వమే కాదు, మంత్రి పదవికి కూడా రాజీనామా చేసి మళ్ళీ ఏదైనా బాధ్యత చేపట్టాలి అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనే చేపడతాని పదవి త్యాగం చేసి వారు బ్రతికున్నంత కాలం ఏ పదవిని తీసుకోకుండా త్యాగానికి మారు పేరుగా ఈ దేశంలోనే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆదర్శంగా నిలబడ్డారు. బలహీన వర్గాల హక్కులను కాలరాసేందుకు బీజేపీ బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని విమర్శించారు రేవంత్ రెడ్డి. అందుకే కులగణనపై ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దేశంలో ఏ రాష్ట్రం బీసీల లెక్కలు తీయలేదన్నారు. పగడ్బందీగా లెక్కలు తీస్తే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కత్తి మోదీ మెడకు చుట్టుకుందని బీజేపీ నేతల భయమన్నారు సీఎం. మీకు కావాల్సిన పనులన్నీ చేయించుకోండి, చేయించుకోకపోతే అది మీ తప్పు అవుతుంది, నా తప్పు కాదు. మీరు అడిగింది ఇవ్వడం నా కర్తవ్యం. నన్ను ఆశీర్వదించిన ఈ సమాజానికి ఏదైనా చేయాలన్న తపన తప్ప నాకు అండగా నిలబడ్డ కుటుంబాలను వాళ్ళ బిడ్డగా ఈరోజు ఆదుకోవాలన్న ఆలోచన తప్ప నాకు ఇంకొకటి లేదు. తమకు రైతన్నలు నేతన్నలు 2 కళ్ల లాంటివన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఏడాదిలో పద్మశాలీల కోసం 1600 కోట్లు రిలీజ్ చేశామని చెప్పారు. గత ప్రభుత్వంలో బతుకమ్మ చీరలు ఇస్తే చేలలో పిట్టలకు బెదురుగా కట్టేవాళ్ళని విమర్శించారు. 65 లక్షల మహిళా సంఘాల సభ్యులకు నాణ్యమైన చీరలు అందించే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుందన్నారు తుమ్మల. రైతన్నలతోటి పాటు నేతన్నలు కూడా ఏనాడు ఏ ప్రభుత్వం చూడనటువంటి రీతిలో అవకాశాలు కల్పించి గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలకి భిన్నంగా వాళ్ళు ఎగనామా పెట్టినటువంటి వేలాది కోట్ల బకాయిలన్నింటినీ తీర్చుకుంటూనే ఈ సంవత్సరం 3 నెలల మాసంలో మీకు ఇతోధికమైనటువంటి సహాయ సహకారాలు అందించారు.
రాష్ట్రంలోని 58 యంగ్ ఇండియా గురుకులాలకు 11,600 కోట్ల రూపాయలు రిలీజ్ చేశామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా అభివృద్ధిపై ప్రజాభవన్లో సమీక్ష నిర్వహించారు. భేటీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఒక్కో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలుకు 200 కోట్లు కేటాయించామన్నారు. 25 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూలు నిర్మిస్తున్నామన్నారు భట్టి. తాము ఏ పని చేసినా పేదోడు మేలు కోసమేనన్నారు మంత్రులు కోమటిరెడ్డి, పొంగులేటి. మంచిని పొగడకపోయినా పర్వాలేదని, రాజకీయం కోసం విమర్శలు చేయొద్దని అన్నారు మంత్రులు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించిన జియోని గతంలో 3 స్కూల్స్కి జియో ఇచ్చారు. మొత్తంగా 58 స్కూల్స్ సంబంధించి 11,600 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేస్తూ ఆర్డర్స్ ఇష్యూ చేశారు. ఇప్పుడున్న గురుకులాలు చూడండి, మీరు ఏ రూమ్లో పోయినా 100 మంది 200 మంది పిల్లలు 5-6 కిరాయి ఇల్లు తీసుకొని 5-6 బాత్రూమ్లతో పేదవాడు అంటే చులకనగా చూసే ఈ సమయంలో ఇవాళ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో 11,600తోని 58 స్కూల్ నిర్మిస్తున్నందుకు ప్రాథమిక విద్య, ప్రాథమిక వైద్యం ఇంపార్టెంట్. ఆనాడు 10 సంవత్సరాలు ఏ ప్రభుత్వం అయితే పరిపాలించిందో విద్యని పెద్దపేట వేశామని చెప్పిన ఆనాటి పెద్దలు ఏవైతే రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ ఎక్కడ పెట్టారయ్యా అంటే ఫామ్ హౌసెస్లో కాదు, పేదవాడికి అందించామని గొప్పలు చెప్పుకున్నది ఆ ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం పేదల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో మంత్రి పర్యటించారు. గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. వెన్నచెర్ల, నక్కళ్లపల్లి, ముష్టిపల్లి, యాపట్ల గ్రామాలలో రోడ్లకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. వెన్నచెర్ల నుంచి గన్యాగుల వరకు 3,40 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు విడతలుగా ఇవ్వనున్నట్లు తెలిపారు మంత్రి జూపల్లి. ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని చెప్పినాం. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా ఆల్రెడీ మంజూరైనవి, నా చేతికి వచ్చినవి, ఇప్పుడు నా చేతుల్లో ఉన్నవి. తాలూకాకు 3,500 ఇండ్లు ఉన్నవి. ఈ 3,500 ఇళ్లలో తాలూకా మొత్తం పనిచేది, ప్రతి గ్రామానికి ఇచ్చే ఉంది. ఏ గ్రామంలో ఎన్ని ఇవ్వాలా, ఎవరెవరికి ఇవ్వాలనేది మీ అందరి సమక్షంలో. ములుగు జిల్లాలో పర్యటించిన సీతక్క వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఎస్పీ ఆఫీసులో కాన్ఫరెన్స్ హాల్ ప్రారంభించారు. సంక్షేమ పథకాలపై సమీక్ష చేశారు. యువత డ్రగ్స్ కు బానిసలై అనేక నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు మంత్రి సీతక్క. నేరాలను అరికట్టేందుకు పోలీసులు పాటుపడాలన్నారు. చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. 1,00,000 రూపాయల వరకు రుణాలు మాఫీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 33 కోట్ల రుణాలు రద్దు చేయడానికి ప్రాథమికంగా అనుమతులు మంజూరు చేసింది. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు అప్పులు రద్దు చేయనుంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్లో కొంత పురోగతి కనిపించింది. టన్నెల్లో డెడ్ బాడీని గుర్తించి వెలికితీశాయి రెస్క్యూ టీమ్స్. ఎస్ఎల్బీసీలో 16వ రోజు కార్మికుల ఆచూకీ కనిపెట్టారు సిబ్బంది. టన్నెల్లో చిక్కుకున్న మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగిన 16 రెస్క్యూ ఆపరేషన్లో పురోగతి కనిపించింది. టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మంది కార్మికులలో ఒక కార్మికుడు డెడ్ బాడీని రెస్క్యూ బృందాలు వెలికితీశాయి. టీబీఎం ముందు భాగంలో ఒక డెడ్ బాడీని వెలికితీశారు. ప్రమాద స్థలం నుంచి లోకో ద్వారా బయటికి తెచ్చారు. లభించిన మృతదేహం పంజాబ్కు చెందిన ఎలక్ట్రికల్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్. డెడ్ బాడీ బయటకు తెచ్చిన వెంటనే అంబులెన్స్లో నాగర్ కర్నూల్ హాస్పిటల్కు తరలించారు అధికారులు. పోస్టుమార్టం తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. మిగతా 7 కార్మికుల కోసం లొకేటెడ్ ప్రాంతాల్లో రెస్క్యూ టీంలు డ్రిల్లింగ్ చేస్తున్నాయి. టన్నెల్ లోపల యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి సహా ప్రత్యేక బృందాలు బురద, మట్టిని తొలగిస్తున్నాయి. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో D2 పాయింట్ దగ్గర గల్లంతైన వారి ఆనవాళ్లను కేరళ డాగ్స్ గుర్తించాయి. టన్నెల్లోని టీబీఎం మిషన్ ముందు ఒక డెడ్ బాడీ కనిపించింది. శిథిలాల కింద ఒక కార్మికుడు చెయ్యని రెస్క్యూ టీమ్స్ గుర్తించాయి. అలర్ట్ అయిన రెస్క్యూ టీమ్స్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అధికారుల అడ్వైస్తో డెడ్ బాడీని వెలికి తీసేందుకు చుట్టూ 2 అడుగుల మేర గొయ్యి తవ్వేందుకు డ్రిల్లింగ్ చేశారు. సాయంత్రం ఒక డెడ్ బాడీని వెలికి తీశారు.
టన్నెల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఎన్జీఆర్ఐ, ర్యాట్ హోల్ మైనస్ తో పాటు కేరళ నుంచి వచ్చిన క్యాడవర్ డాగ్స్ తో రెస్క్యూ చేస్తున్నారు. 157 మంది కార్మికులు, సాంకేతిక నిపుణులు టన్నెల్లో రెస్క్యూ చేస్తున్నారు. ఓటా బురదను దాటుకొని ముందుకు వెళ్లేందుకు దుంగలను ఉపయోగిస్తున్నారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, నాగర్ కర్నూలు కలెక్టర్ బాతావత్ సంతోష్, ఎస్పీలు వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర పరిస్థితిని సమీక్షించారు. రేపు మరికొందరు కార్మికులను వెలికితీసే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్. సుదీర్ఘ కసరత్తు తర్వాత సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకరనాయక పేర్లను ఖరారు చేసింది. మరోవైపు పొత్తు ధర్మంలో భాగంగా ఒక సీటును సిపిఐకి కేటాయించారు కాంగ్రెస్ నేతలు. దీంతో ఎమ్మెల్సీ అభ్యర్థిపై చర్చిస్తున్నారు సిపిఐ నేతలు. ఎమ్మెల్యే కోటాలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకరనాయక్ పేర్లను ప్రకటించింది. ఎస్సీ ఎస్టీతో పాటు మహిళలకు ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చింది హైకమాండ్. 4 స్థానాల్లో ఒక్క సీటును సిపిఐకి కేటాయించింది కాంగ్రెస్. రేపు కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులను ఫైనల్ చేయడంపై అధిష్టానం తీవ్ర కసరత్తు చేసింది. ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో చర్చించారు కేసీ వేణుగోపాల్. పీసీసీ పంపిన అభ్యర్థులపై చర్చించిన అధిష్టానం అదే సమయంలో సీనియర్లతో ఫోన్లో చర్చించింది. ఖర్గే, కేసీ భేటీలో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది. పాత నేతలకే ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని మీనాక్షి పట్టుబట్టినట్టు సమాచారం. సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని ఎస్సీ కోటాలో అద్దంకి దయాకర్, ఎస్టీ కోటాలో శంకరనాయక్, మహిళా కోటాలో మాజీ ఎంపీ విజయశాంతి పేర్లను ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్. మహిళల కోటాలో అనూహ్యంగా మాజీ ఎంపీ విజయశాంతికి ఎమ్మెల్సీ సీటు లభించింది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. ఉద్యమం తర్వాత సొంత పార్టీ తల్లి తెలంగాణను బీఆర్ఎస్ లో కలిపి ఆ పార్టీ నేతగా కొనసాగారు. అనంతరం బీజేపీలో చేరినా గుర్తింపు రావడం లేదని కాంగ్రెస్ లో చేరారు. స్టార్ క్యాంపెయినర్ గా సేవలందించారు. జాయినింగ్ సమయంలోనే సముచిత స్థానం కల్పిస్తామని విజయశాంతికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం హామీ ఇచ్చినట్టు సమాచారం. ఇటీవల కాంగ్రెస్ హైకమాండ్ ను ఆమె కలిసినట్టు తెలుస్తోంది. ఈ సమయంలోనే విజయశాంతికి ఎమ్మెల్సీ వరించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా పార్టీ వాయిస్ ను బలంగా వినిపిస్తున్నారు అద్దంకి దయాకర్. అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి టికెట్ ఆశించారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక, ఎంపీ ఎలక్షన్ల టైంలో అద్దంకి టికెట్ ఇస్తారని ప్రచారం జరిగినా అది జరగలేదు. ఎట్టకేలకు ఇప్పుడు అద్దంకి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఖరారైంది. నేను సుదీర్ఘకాల ఉద్యమ జీవితం ఉండొచ్చు. ఈ 10 సంవత్సరాల కాలం నేను కాంగ్రెస్ పార్టీకి డెడికేటెడ్గా పనిచేసినందుకు నాకు ఇది బహుమతిగా నాకు ఇచ్చిందని నేను భావిస్తున్నా. బహుమతి అనే దానికంటే ఒక బాధ్యతగా నేను తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను పార్టీకి వెచ్చించిన సమయమే కాకుండా ప్రజలకు వెచ్చించాల్సిన సమయాన్ని కూడా పార్టీ ఇచ్చిందని నేను భావిస్తున్నాను. ఎమ్మెల్సీ టికెట్ దక్కించుకున్న కేతావత్ శంకరనాయక్ మాజీ మంత్రి జానారెడ్డికి ప్రధాన అనుచరుడు. కాంగ్రెస్ లో దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ తో పాటు పలు పదవులు నిర్వహించారు. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఎస్టీ కోటాలో శంకరనాయక్ కు టికెట్ ఇవ్వాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కోరారు జానారెడ్డి. దీంతో శంకరనాయక్ కు టికెట్ దక్కినట్టు సమాచారం. తనకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు శంకరనాయక్. యూత్ కాంగ్రెస్ నుంచి ఇవాళ జిల్లా కాంగ్రెస్ దాకా ఒక ఎంపీపీగా, జెడ్పీటీసీగా, బ్లాక్ కాంగ్రెస్గా, మండల పార్టీ అధ్యక్షునిగా, తర్వాత నేను కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించినందుకు ఇవాళ నాకు ఇలా ఈ లంబాడి కులానికి ఇవ్వాలని చెప్పి వీళ్ళందరూ కలిసి సజెస్ట్ చేసినందుకు వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటానని చెప్పేసి తెలుసు. కాంగ్రెస్ పార్టీలో నేను చాలా హార్డ్ కోర్కి పనిచేసినాను, కార్యకర్తగా పనిచేసినాను. మొన్న 10 సంవత్సరాలకు 14-15 కేసులు కూడా నా మీద నమోదైనాయి. ఒక తండాల నుంచి వచ్చినోని కాబట్టి నాకు ఇంత పెద్ద ఎమ్మెల్సీ హోదా ఇచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి, మా ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒక సీటు సిపిఐకి ఇవ్వాలని నిర్ణయించింది కాంగ్రెస్. దీంతో ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సిపిఐ నేతలు భేటీ అయ్యారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిపై చర్చించారు. చాడా వెంకటరెడ్డి, నెల్లికంటి సత్యం టికెట్ కోసం గట్టిగా పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఓటింగ్తో అభిప్రాయాలు సేకరించనున్నట్లు సమాచారం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్. ఆర్థిక మంత్రి జీఎస్టీ రేట్లు తగ్గిస్తామని ప్రకటించినా ఎలాంటి పురోగతి లేదన్నారు. తమిళనాడుకు రావాల్సిన పెండింగ్ నిధులపై కేంద్రాన్ని డీఎంకే ఎంపీలు నిలదీయాలన్నారు సీఎం స్టాలిన్. డీలిమిటేషన్ సమస్యపై మోదీ సర్కార్ క్లారిటీ ఇవ్వాలన్నారు కూటమి నేతలు. మోదీ సర్కార్ తెచ్చిన జీఎస్టీతో చిరు వ్యాపారులకు తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపింది కాంగ్రెస్. జీఎస్టీ రేట్లను తగ్గిస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించినా ఎలాంటి చర్యలు లేవన్నారు నేతలు. కేవలం జీఎస్టీ రేటు తగ్గింపుతో సమస్యల పరిష్కారం కావన్నారు. జీఎస్టీ విధానంలో సమూల మార్పులు తేవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్డీఏ సర్కార్ విధానాలు చిరు వ్యాపారుల పాలిట శాపంగా మారిందన్నారు జైరాం రమేష్.
డీలిమిటేషన్ సమస్యపై మోదీ సర్కార్ క్లారిటీ ఇవ్వాలన్నారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. జనాభా ఆధారంగా ఉంటుందా లేదా అనేది స్పష్టంగా చెప్పాలన్నారు. జనాభా ఆధారంగా ఎంపీ సీట్ల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు. కేంద్రంలో సౌత్ స్టేట్స్ రాజకీయ ప్రభావం తగ్గుతుందన్నారు. అలాగే తెలంగాణ సమస్యలపై అన్ని పార్టీల ఎంపీలు ఏకమై కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. అఖిలపక్ష సమావేశానికి బీజేపీ ఎంపీలు రాకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు ఓవైసీ. It is very important for the Modi government to realize this fact that you cannot penalize the people of southern India for decreasing the population, for ensuring that the TFR rate has come down. If you are doing it on the basis of population, definitely southern India the seats will decrease. They will have no political power left in the Indian political system. Don't take this issue very easily, lightly, and you don't assume wrongly that you can get away by using jumlas or sentences. బీహార్లో ఎన్డీఏ సర్కార్ నిరుద్యోగులను మోసం చేసిందన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. పోటీ పరీక్షలు నిర్వహించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. బీపీఎస్సీ అభ్యర్థుల ఆందోళనను సీఎం నితీష్ కుమార్ పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో 65% రిజర్వేషన్ల డిమాండ్తో ధర్నా చేపట్టారు. ఎన్డీఏ నేతలకు ప్రజల సొమ్ము దోచుకోవడం తప్ప సంక్షేమం పట్టదని విమర్శించారు తేజస్వి. पढ़ाई, दवाई, कमाई, सिंचाई, सुनवाई और कार्रवाई वाले मुद्दों को लेकर के जनता के बीच लेकर के गए और हमने प्रण लिया कि अगर हम मुख्यमंत्री बनेंगे तो पहले कैबिनेट में अपने हस्ताक्षर से 10 लाख लोगों को सरकारी नौकरी देंगे. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ ఇచ్చిన హామీలన్నీ జూమ్లాగా మారాయన్నారు ఆప్ నేత మాజీ సీఎం అతిశి. మహిళలకు నెలకు 2500 ఆర్థిక సాయంపై కమిటీ వేయడాన్ని తప్పుపట్టారు. ఇప్పటి వరకు మహిళా సమ్మాన్ పథకంపై ఎలాంటి గైడ్లైన్స్ రిలీజ్ చేయలేదన్నారు. కమిటీ పేరుతో స్కీమ్ ఆలస్యానికి బీజేపీ కుట్ర చేస్తుందన్నారు అతిశి. कल कैबिनेट की बैठक में पैसे देना तो छोड़िए, कौन पात्र है ये भी नहीं फैसला हुआ. रजिस्ट्रेशन कब शुरू होगा ये भी नहीं फैसला हुआ. रजिस्ट्रेशन करने के लिए एक पेज की वेबसाइट तक नहीं बनी. सब जानते हैं कि इस देश में जब किसी चीज को ठंडे बस्ते में डालना होता है तो एक सरकारी कमेटी का गठन हो जाता है. यही भारतीय जनता पार्टी ने किया है. పార్లమెంటులో డీఎంకే ఎంపీలు తమిళనాడు ప్రజల వాయిస్ వినిపించాలన్నారు ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్. రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సెకండ్ సెషన్ ప్రారంభం కానుండటంతో డీఎంకే ఎంపీలతో భేటీ అయ్యారు. డీలిమిటేషన్ పై కేంద్రాన్ని నిలదీయాలన్నారు. ఎంపీ సీట్ల పునర్విభజనలో తమిళ ప్రజల హక్కులు కాపాడవలసిన బాధ్యత తమపై ఉందన్నారు. త్రిభాషా విధానం, రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై కేంద్రాన్ని ప్రశ్నించాలన్నారు స్టాలిన్. అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన వైస్ ప్రెసిడెంట్ ధన్కడ్ క్షేమంగా తిరిగి రావాలన్నారు ప్రధాని మోదీ. ఎన్డీఏ సర్కార్తోనే ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. భవిష్యత్తులో అంతరిక్షమే ప్రధాన యుద్ధ క్షేత్రంగా మారనుందన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఢిల్లీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు సీఎం రేఖా గుప్తా. ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కడ్ ను పరామర్శించారు ప్రధాని మోదీ. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ధన్కడ్ త్వరగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. ఆదివారం తెల్లవారుజామున ఛాతీలో నొప్పి రావడంతో హాస్పిటల్లో చేరారు ధన్కడ్. త్రిపుర అభివృద్ధికి ఎన్డీఏ సర్కార్ కట్టుబడి ఉందన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. త్రిపురలో బీజేపీ ప్రభుత్వానికి 7 ఏళ్లు అయిన సందర్భంగా నిర్వహించిన సభలో పాల్గొన్నారు. మోదీ సర్కార్ పాలనలో త్రిపురకు 73% కేంద్రం నిధులు పెరిగాయన్నారు. 2014లో 9,000 కోట్లుగా ఉన్న కేంద్ర సాయం 2025 నాటికి 46,500 కోట్లకు పెరిగిందన్నారు. గత సిపిఎం పాలనలో త్రిపురలో రక్తపాతం, హింస ఉండేదన్నారు నడ్డా. सत्ता हमारा ध्येय नहीं है, सेवा हमारा ध्येय है और सत्ता सेवा का माध्यम है और सत्ता का उपयोग करना सेवा के लिए हम उपयोग करते. मैं यहाँ ये भी बताना चाहता हूँ कि पहले विप्लव देव जी की सरकार और अब मानिक शाह जी के नेतृत्व में चलने वाली मजबूत सरकार, ये सरकार गांव की सरकार है, गरीब की सरकार है, दलित की सरकार है, आदिवासी भाइयों की सरकार है, शोषित की सरकार है और ये समाज के हर एक पिछड़े वर्ग की चिंता करने वाली सरकार है.
రాబోయే కాలంలో అంతరిక్షమే ప్రధాన యుద్ధ క్షేత్రంగా మారనుందన్నారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. బెంగళూరులోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో కాసేపు మాట్లాడారు. యాంటీ శాటిలైట్ లాంటి అత్యాధునిక టెక్నాలజీలో భారత్ పురోగమిస్తోందని చెప్పారు. ఏరోస్పేస్ మెడిసిన్ లో రాణించాల్సిన అవసరం ఉందన్నారు రాజ్నాథ్ సింగ్. రిజర్వేషన్లపై మాట్లాడే అర్హత ఆర్జేడీ నేతలకు లేదన్నారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. ముందుగా తేజస్వి యాదవ్ తన పార్టీలో ఉన్న ఫ్యామిలీ సభ్యులను తొలగించాలన్నారు. ఆ తర్వాత విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై మాట్లాడాలన్నారు. ఎన్డీఏ సర్కారులోనే అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందన్నారు గిరిరాజ్ సింగ్. अगर वो 75 साल होने पर किसी पर कटाक्ष करते हैं, चाहे मुख्यमंत्री हो या किसी पर, तो सबसे पहले तो अपने पिताजी को घर से निकाल दें, क्योंकि वो तो कोई काम के है नहीं. आज उनकी पूंजी कुछ नहीं है. जो पूंजी है लालू प्रसाद यादव की पूंजी पर वो चल रहे हैं. नीतीश कुमार तो आज भी दिन प्रतिदिन डिसीजन लेते हैं. वो बिहार और बिहार के गरीब किसान मजदूरों के हित में ले रहे हैं. ఉత్తరప్రదేశ్లో డబుల్ ఇంజిన్ పాలనతో శాంతి భద్రతలు మెరుగయ్యాయని అన్నారు ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్. గత 8 ఏళ్లలో రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా పెరిగాయన్నారు. ఇప్పటి వరకు 15 లక్షల కోట్లకు పైగా విలువైన పెట్టుబడులు వచ్చాయన్నారు. మీరట్లో పర్యటించిన సీఎం యువ ఉద్యమి వికాస్ అభియాన్ యోజన లబ్ధిదారులకు రుణాలు అందజేశారు. బీజేపీ సర్కారు యువతను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తుందన్నారు యోగి. इस वित्तीय वर्ष में यानी 31 मार्च तक 1 लाख युवा उद्यमियों को ऋण मिलना बहुत कठिन होगा और इतने लोग आवेदन भी नहीं कर पाएंगे. लेकिन जब इसका पोर्टल लॉन्च हुआ और इसमें आवेदन मांगे गए तो अभी आपके सामने मंत्री जी बता रहे थे कि अभी तक 1 लाख के सापेक्ष जो आवेदन प्राप्त हुए हैं वह 2,67,000 से अधिक युवाओं ने अब तक आवेदन. ఢిల్లీ బడ్జెట్లో సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు సీఎం రేఖా గుప్తా. క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకే స్లమ్ ఏరియాల్లో పర్యటించినట్టు తెలిపారు. ప్రజల నుంచి కూడా సలహాలు సూచనలు స్వీకరిస్తున్నట్టు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల హామీలన్నీ అమలు చేస్తామన్నారు సీఎం రేఖా గుప్తా. సిరియాలో మళ్లీ హింస చెలరేగింది. 2 రోజులుగా మాజీ అధ్యక్షులు బషర్ అల్ అసద్ మద్దతుదారులు ప్రభుత్వ దళాల మధ్య జరిగిన ఘర్షణల్లో 1000 మందికి పైగా చనిపోయారు. వీరిలో 750 మంది పౌరులున్నట్లు ఓ వార్ మానిటరింగ్ గ్రూప్ తెలిపింది. అసద్ మద్దతుదారులు జాబ్లే నగరంలో భద్రతా సిబ్బంది మట్టుబెట్టడం వల్ల ఈ ఘర్షణలు మొదలయ్యాయి. శుక్రవారం నుంచి ప్రభుత్వ దళాలు భారీ స్థాయిలో అసద్ తెగకు చెందిన అలావైట్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రతీకార దాడులకు దిగాయి. వీధుల్లో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. తీర ప్రాంత నగరం లటాకియా చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యుత్ తాగునీటి నిలిపివేశారని తెలుస్తోంది. సిరియాలో మళ్లీ హింస చెలరేగింది. 2 రోజులుగా మాజీ అధ్యక్షులు బషర్ అల్ అసద్ మద్దతుదారులు ప్రభుత్వ దళాల మధ్య జరిగిన ఘర్షణల్లో 1000 మందికి పైగా చనిపోయారు. వీరిలో 750 మంది పౌరులున్నట్లు ఓ వార్ మానిటరింగ్ గ్రూప్ తెలిపింది. అసద్ మద్దతుదారులు జాబ్లే నగరంలో భద్రతా సిబ్బంది మట్టుబెట్టడం వల్ల ఈ ఘర్షణలు మొదలయ్యాయి. శుక్రవారం నుంచి ప్రభుత్వ దళాలు భారీ స్థాయిలో అసద్ తెగకు చెందిన అలావైట్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రతీకార దాడులకు దిగాయి. వీధుల్లో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. తీర ప్రాంత నగరం లటాకియా చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యుత్ తాగునీరు నిలిపివేశారని తెలుస్తోంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టేడియో.